మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ సీనియర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. పోటీకి ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ కి లేఖ రాసిన టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీని నమ్ముకున్న నేతలకు కాకుండా వలస నేతలకే సీట్లు ఇచ్చారనే ఆవేదన అయితే తెలుపుతున్నారు. జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, రత్నప్రభలకు సీట్లు కేటాయించలేదని, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే గెలుపు ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేశామని అధిష్టానం చెబుతోంది. ఏపీ బీజేపీ సీనియర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. పోటీకి ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ కి లేఖ రాసిన టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీని నమ్ముకున్న నేతలకు కాకుండా వలస నేతలకే సీట్లు ఇచ్చారని ఆవేదన తెలుపుతున్నారు. జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, రత్నప్రభలకు సీట్లు కేటాయించలేదని, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేశామని అటు అధిష్టానం చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పని ప్రస్తుతం ఏపీ బీజేపీ నేతల పరిస్థితి ఏంటి? ఆ సీనియర్లకు టికెట్ దక్కని కారణంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీలో ప్రస్తుతానికి ఏదైతే సీనియర్లు అలక మరింత ముదురుతుందని చెప్పుకోవచ్చు. ఇవి ఇంతకాలం కూడా ఆంధ్రప్రదేశ్ లో పార్టీని భుజాన వేసినటువంటి సీనియర్ నేతలంతా కూడా ఇవాళ అధిష్టానం పక్కన పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి పొత్తులో భాగంగా ఈ కూటమిలో ఏదైతే సీట్లు సర్దుబాటులో భాగంగా కొంతమందికి సీట్లు అయితే దక్కలేదు. అయితే ఉన్న సీట్లలో కూడా ఏదైతే వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు, అలాగే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తులకు సీట్లు కేటాయిస్తున్నారంటే కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే గతంలో కూడా ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను కావాలని పార్టీలో తీసుకొచ్చి మాకు చెక్ పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఒక లేఖ రాశారు. అలాగే ఆ లేఖలో కూడా 8 అంశాలను క్రోడీకరించి 8 అంశాల పైన లేఖ రాయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు గెలుపుకు దగ్గరగా ఉన్నారో వాళ్ళు టీడీపీలో మా టీడీపీతో కలిసి ప్రయాణం చేయడానికి వారంతా కూడా చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్ళిపోతున్నారంటూ కూడా లేఖలో పొందుపరిచారు. అలాగే ఇప్పుడు తాజాగా చూస్తే ఈ ఎంపీ సీట్లు ప్రకటించిన తర్వాత మరొకసారి వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు కానీ అటు ఏదైతే సోము వీర్రాజు, అలాగే ఇటు జీవీఎల్ నరసింహారావు లాంటి సీనియర్లను కూడా పక్కన పెట్టి టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి సీఎం రమేష్, అలాగే సుజనా చౌదరి లాంటి వాళ్ళకు సీట్లు కేటాయిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారికి ఎటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు. అలాగే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులను కూడా పక్కన పెట్టడం వెనకాల ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే అధ్యక్షురాలు యొక్క ప్రమేయం కూడా ఉందంటూ కూడా ఆమె మీద ఇప్పుడు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్నే అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా బీజేపీలో మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అంతర్గత పౌరులన్నీ కూడా బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు బీజేపీ అధిష్టానం మరొకసారి పునరాలోచన చేయాలంటూ కూడా సీనియర్లు అయితే కోరుతున్నారు. ఇప్పటికే ఈ యొక్క వ్యవహారం ఏదైతే ఉందో ఢిల్లీ వరకు కూడా చేరినట్టు తెలుస్తుంది. పద్మ, అయితే ఏడుకొండలు ఈ అసంతృప్తులు ఏమైనా పార్టీ మారి ఛాన్స్లు ఉన్నాయనుకోవచ్చు అంటారా? అంటే ప్రస్తుతానికి ఏదైతే బీజేపీలో ఈ ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా పార్టీని మారేటువంటి అవకాశం అయితే లేదు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికే అంటే ఈ సీట్లు సర్దుబాటు అయిపోయింది. ఏ పార్టీకి వెళ్ళినా కూడా ఇప్పుడు మరలా అక్కడ కూడా భంగపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇటు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ మరొకసారి అధికారంలోకి వస్తుంది కాబట్టి గతంలోంచి ఉన్న నేతలైతే అక్కడ ఉండే ఇప్పుడు ఎవరు కూడా మారేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. కానీ ఒకరిద్దరు మాత్రం ఖచ్చితంగా పార్టీని వీడేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సీనియర్లను ఏ విధంగా ఇప్పుడు అధిష్టానం బుజ్జగిస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే అటు చూస్తే ఇటు జీవీఎల్ నరసింహారావు ఇప్పుడు ఏదైతే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో ఆ విధంగా ఏదన్నా నామినేటెడ్ పదవులు ఇచ్చి వారిని బుజ్జగిస్తారా ఏంటి అనేది వేసి చూడాలి. అయితే మరొకసారి మూడోసారి అధికారంలోకి రాబోతున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమిని వదిలి వెళ్ళడానికి అయితే కొంతమంది సంసిద్ధంగా లేరు. కానీ
ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఇక్కడ అధ్యక్షురాలు వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దీన్నే ఇదే విషయాన్ని అటు అధిష్టానం దృష్టికి కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడానికి వీరంతా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు ఏ విధంగా ఇక్కడ సముచిత స్థానం కల్పిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఇది అవమానించడం అంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. జైతి రమేష్ కానీ ఇదంతా కూడా గతం నుంచి కూడా వీరంతా కూడా పార్టీని భుజాన వేసుకుని మోసినటువంటి వ్యక్తులు 2019 నుంచి 2024 వరకు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి ఈ ప్రాంతంలో ఓటు శాతం కూడా కనీసం 2% కూడా లేనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంతకాలం పార్టీని మోస్తే ఇప్పుడు అవమానించారంటూ కూడా మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.